రఘురామకృష్ణరాజు కోసం రాజకీయం మారబోతోందా? ప్రస్తుతం అనపర్తి వాస్తవంగా ఒక సుదీర్ఘ సంఘ సంస్థల నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకుడి కొడుకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సైన్యంలో అద్భుతమైనటువంటి టాలెంటెడ్ పర్సన్. తన తండ్రికి అనారోగ్యం కారణంగా వచ్చినటువంటి శివకృష్ణరాజు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఓకే చేయడమే కాదు, ఆ పేరుని ముందు పురంధేశ్వరి, సోమవీర్రాజు, అప్పుడున్నటువంటి పరిశీలకులు ముగ్గురు కూడా అందరూ కలిసి ఏకగ్రీవంగా ఓకే చేసినటువంటి పేరు. అయితే అక్కడ నల్లమిల్లి ఎదురు తిరగడం, నల్లమిల్లికి సీటు కావాలని పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో నల్లమిల్లిదేతో పురంధేశ్వరి మాట్లాడారు. ఆయన బీజేపీలోకి వస్తే బీజేపీలో చేర్చుకుని సీట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. అంటే ఇక జనసేన తరహాలోనే బీజేపీ తయారవడం. ఇంతకుముందు పాత ఎక్కడెక్కడో ఉన్న, అంటే ఎప్పుడో తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకోవడం, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొన్న వచ్చినటువంటి వరప్రసాద్ని చేర్చుకున్నట్టుగా, లేకపోతే తెలుగుదేశం నుండి మొన్న వచ్చినటువంటి రోషన్ని చేర్చుకున్నట్టుగా, అప్పుడు ఇంకా పొత్తు ధర్మం ఏంటో అర్థం కాదు. ఇక అక్కడ ఆయన చేర్చుకుని చేయాలంటే ఆయన అందుకు నిరాకరించారు. తెలుగుదేశం తరఫునే పోటీ చేస్తానని చెప్పారు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వస్తున్నది ఏంటయ్యా అంటే, అనపర్తి సీటుని తెలుగుదేశం పార్టీకి వదిలేసి దాని బదులు ఉండి సీటు వాళ్ళు తీసుకుని ఆ ఉండి సీటులో శ్రీనివాస్ వర్మని పెట్టడమా అన్నటువంటి కాన్సెప్ట్ పరిశీలిస్తున్నారని, నరసాపురం సీటుకి రఘురామకృష్ణరాజును పెడతారన్నటువంటి ఇంకొక ప్రచారం జరుగుతుంది. అంటే ఇది ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అయితే అంత సాధారణంగా ఒప్పుకోదు. ఒప్పుకునేటంతటి స్థాయిలో ఒత్తిడి జరుగుతుంది అన్నటువంటి మాట ప్రస్తుతం వినబడుతోంది.